హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నానండి. సో రీసెంట్గానే విజయనగరం నుంచి వైజాగ్ అయితే వచ్చేసానమాట. సో వచ్చిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసుకొని కాసేపు అలా చారబడ్డాం అనమాట. ఇది నెక్స్ట్ డే అండి, విజయనగరం ముందు రోజు వచ్చాము. సో క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ డే మధ్యాహ్నం అయితే పడుకున్నాం అనమాట. కాసేపు కేక్ ఆర్డర్స్ అయితే ఏం లేవు ఈరోజు. సో ఈ వెడ్నెస్డే నుంచి అంటే ఈ రోజు నుంచి అయితే కేక్ ఆర్డర్స్ ఉన్నాయి. కేక్ ఆర్డర్స్ ఏవైతే వస్తాయో అవన్నీ కూడాను బ్లాగ్స్ రూపంలోని నేను షూట్ చేసి అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అవి మీకు కావాలా వద్దనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఇక్కడ మా మోక్ష పడుకుంది కదా, నాకైతే ఎప్పటి నుంచి అడుగుతుంది అనమాట. సో సేమియా చేయమని చెప్పి, సో ఈరోజు అయితే సేమియా రెసిపీ చేసేద్దాం అనుకుంటున్నాను. మీకు చూపించండి, జస్ట్ వ్లాగ్లో షూట్ చేశాను, చూసేయండి. సో పడుకున్నాను అనమాట. సో ఈరోజైతే కేక్ ఆర్డర్స్ ఏమీ లేవు. 4 o'clock అవుతుంది అనమాట. ఈరోజు 4 o'clock అవుతుంది కదా. ఇంకా మా మోక్ష అయితే ఎప్పటి నుంచో పాయసం చేయి అని అయితే చాలా అడుగుతుంది. సో ఈరోజు అయితే నేను ఇంకా చాయ్ పెట్టుకోకుండా పాయసం అయితే చేసేద్దాం అనుకుంటున్నాను. సో సేమియా పాయసమేనండి, ఇంకేం లేదు. కాకపోతే కాజు అయితే ఇంట్లో లేదు, ఏం చేయలేము, తప్పదు. సో నార్మల్గా జస్ట్ నార్మల్ పాయసమే చేసేస్తాను. విజయనగరం వెళ్ళానని చెప్పాను కదా. సో నిన్నే రిటర్న్ వచ్చాను, ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఈరోజు అయితే బైక్ సర్వీసింగ్ ఇచ్చేసాను. ఇంకొక 2-3 పనులు ఉంటే ఇంకా మొత్తం అన్ని క్లియర్ చేసేసుకున్నాను అనమాట. సో నేనైతే బెడ్ కూడా అంటే ఇంట్లోని మాకు ఇప్పటివరకు బెడ్స్ లేవన్నమాట. అంటే ఓన్లీ పరుపులే ఉన్నాయి. బెడ్రూమ్లో వచ్చేసి మాది స్ట్రైట్ హౌస్ అనమాట. 6x6 పరుపు, ఇంకా హాల్లోని జస్ట్ 3x6 పరుపు అనమాట, దివానా కొట్టది. సో ఎందుకు మేము తెచ్చుకోలేదు అంటే, మేము క్వార్టర్స్లో ఉండేవాళ్ళం కదా, నేవీ క్వార్టర్స్లో ఫస్ట్లోని. ఇంకా డైరెక్ట్గా అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి క్వార్టర్స్కి వెళ్ళిపోయామన్నమాట. సో క్వార్టర్స్లో ఏంటంటే మాకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. మంచము, డైనింగ్ టేబుల్, కుర్చీలు అన్నీ ఉంటాయన్నమాట, A to Z. సో అందుకని చెప్పి సపరేట్గా ఊరి నుంచి తెచ్చుకోవాలి అనే ఆలోచన లేదనమాట. సో మంచం ఎలాగో ఉంటుంది కదా అని చెప్పి అయితే ఇంక మంచం తెచ్చుకోలేదు. అక్కడ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అర్థమైంది, మంచం తెచ్చేసుకున్న ఒక పని అయిపోయేది. అంటే అప్పట్లో ఒక వ్యాన్ బుక్ చేసుకుంటాం కదా, ఇప్పుడు మళ్ళీ బుక్ చేసుకోవాలంటే ఒక మంచం కొండేటంత అడుగుతాడు అనమాట. సో వ్యాన్ బుక్ చేస్తే, సో అందుకని చెప్పి ఇంకా ఊరి నుంచి అయితే తెచ్చుకోవట్లేదు. ఊర్లో ఒట్టి మంచమే ఉంది, పరుపు లేదు. ఇక్కడ పరుపు ఉంది, మంచం లేదనమాట. సో నేనైతే ఇక్కడ పెందుర్తిలోనే ఇన్స్టాలో చూసి దగ్గరికి వెళ్ళి కూడా చూసాను అనమాట. మొత్తం మెటీరియల్ అంతా కూడా చూసి ఆర్డర్ పెట్టేశాను. టేక్ మంచమే ఆర్డర్ పెట్టాను. చాలా ఒక 2 weeks నుంచి ఈరోజు తెచ్చేస్తామని చెప్తున్నారు కానీ తేవట్లేదు అనమాట. సో ఈరోజైనా వస్తుంది అనుకుంటున్నాను. సో ఆ పని కూడా ఈరోజు కంప్లీట్ అయిపోతే ఇంకా రేపటి నుంచి ఆర్డర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ స్కూటీ ఇవ్వడానికి వెళ్ళాను కదా. సో అప్పుడైతే ఇక్కడ కొంచెం ఉల్లిపాయలు ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట. అంటే విజయనగరం నుంచి వచ్చాను కదా, ఇంకా ఫినిష్ చేసి వెళ్ళిపోతాను అనమాట, ఏవి కూడా ఉంచుకోండి, ఎందుకంటే ఉంటే పాడైపోతాయి కదండి టమాటాలు కానీ. సో అని చెప్పి అవన్నమాట. ఇంకా వీధిలోకి వచ్చిన కూరలు కూడా తీసుకున్నాను, వాడిపోయాయి, ఎండాకాలం కదా. సో వాడిపోయాయి అనమాట. ఇగోండి ఇప్పుడు బాక్సెస్లోకి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మా మోక్ష ఉంది కదా, కరివేపాకు అయితే వదిలేస్తుంది. ఇప్పుడు సేమియా చేయమంది అనమాట. అంటే చాలా రోజుల నుంచి అడుగుతుంది, నేనే లాగ్ చేస్తున్నాను అనమాట. సో కొంచెం సేమియా ఉంది కదా అని చెప్పి అయితే సేమియా చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఈవినింగ్ స్నాక్గా కూడా తింటుంది కదా అని చెప్పి నేను మోక్షకైతే పాలేం సపరేట్గా ఇవ్వడండి. ఇంతకుముందు ఫస్ట్లో ఇచ్చేదాన్ని, కాకపోతే ఇప్పుడు ఇవ్వట్లేదండి. తీసుకెళ్ళిపో. వీటిని అయితే ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి, లేదంటే ఒక 4 రోజులు నా మొహమే చూస్తుంది అనమాట ఇది. ఇంకా విజయనగరం నుంచి వచ్చిన వెంటనే ఇల్లు క్లీన్ చేసే ముందు అయితే ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేస్తానండి. ఎందుకంటే ఊరికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తానంటే ఫ్రిడ్జ్ హైలో పెట్టేస్తానమాట, విప్పింగ్ క్రీమ్ కానీ ఏమైనా ఉన్నట్టయితే. ఎందుకంటే పాడైపోతాయి కదా కొన్నిసార్లు. మ్యాక్సిమం నేను ఉండే దగ్గర కరెంట్ అయితే పోదు. కరెంట్ పోయినా ఒక 1/2 hour 1 hour పోయినా సరే ఆ కూలింగ్ ఆ క్రీమ్ బాగుంటుందని చెప్పి అయితే హైలో పెట్టేసి వెళ్ళిపోతాను, బాగా హైలో పెట్టేస్తాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే వచ్చేస్తానో ఇంకా ప్రెస్ చేసేస్తాను అనమాట. గడ్డంతా కరిగిపోయి నార్మల్ అయిపోతుంది కదా ఫ్రిడ్జ్, అలా అవనిచ్చేస్తాను అనమాట. మొత్తం వాటర్ అంతా కరిగిపోయి వాటర్ అయిపోద్ది కదా ఫ్రిడ్జ్ అంతా కూడాను. సో మాదైతే అలాగే అయిపోతుందండి. సో అదంతా క్లీన్ చేశాను అనమాట. క్లీన్ చేసిన తర్వాత ఇల్లు అయితే వచ్చేసాను అనమాట. అండ్ ఇంకా ఉల్లిపాయలు, ఫ్రూట్స్ అవన్నీ ఫ్రిడ్జ్లో సర్దేసిన తర్వాత ఇంకా ఒక ఫ్రూట్ అయితే దొరికిందనమాట. అది నేను యాపిల్స్ తీసుకున్న షాప్లోనే ఇదైతే ఉందండి, కొత్తగా ఉంది. ఎంత అని అడిగితేనేమొచ్చి ఆడెంతో రేట్ చెప్పారు, నాకైతే గుర్తులేదు. కాకపోతే ఒకటి టేస్ట్ చేద్దామని చెప్పి తీసుకున్నాను, ఒకవేళ నచ్చితే మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చని. అదైతే
అదైతే కొంచెం వెరైటీగా కళ్ళు స్మెల్లా వచ్చిందండి, కొంచెం ఆల్కహాల్ స్మెల్లా వచ్చిందనమాట. నాకైతే అస్సలు నచ్చలేదు. బాగుంటుంది అనుకున్నాను, లీచీలా ఉందనమాట. ఒలిచిన వెంటనే చాలా స్వీట్గా ఉంటుంది అనుకున్నాను. నేను స్వీట్ ఎక్కువ తింటాను కాబట్టి బాగా అనిపించింది, కాకపోతే చాలా బాగాలేదనమాట, అస్సలు బాగాలేదు. అదేదో చింతపండులా ఉందండి బయట నుంచి వస్తుంటే, లోపలైతే లీచీలా ఉంది. టేస్ట్ మాత్రం అస్సలు బాగాలేదు. ఆ ఫ్రూట్ని ఏమంటారో కూడా నాకైతే తెలీదు. కూరగాయలు తీసుకున్నానని చెప్పాను కదా, సో కూరగాయలు సర్దేసిన తర్వాత ఆకుకూరలు తీసుకున్నాను అనమాట. మా వీధిలోకే వచ్చాయి, కరివేపాకు, తోటకూర, పాలకూర అనమాట. నేనైతే ఎన్ని 10 రూపాయలు తీసుకున్నా 20 రూపాయలు తీసుకున్నా ఒకసారే వండుతానండి. ఒకసారి వండేసిన తర్వాత మర్చిపోతాను అనమాట మిగతా ఆకుకూర. సో అదేమవుతుందంటే పోతుంది, అది బాగా మెత్తగా అయిపోయి ఒక 1 వీక్ వరకు 4-5 డేస్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లోనే. కాకపోతే ఆ రోజులు కూడా నాకు గుర్తుండదు అనమాట, ఎందుకంటే ఇంకేదో ఒకటి పప్పు కానీ, టమాటా పప్పు కానీ, చారు కానీ చేసేస్తూ ఉంటాను. సో అందుకని చెప్పి ఇంకా ఆవిడ 10 రూపాయలకి 4 ఇస్తానని చెప్పారు. సో నాకు 4 వద్దు, ఇంకా తోటకూర 2 కట్టలు, పాలకూర 2 కట్టలు ఇచ్చేయమ్మా, ఇవి ఒకసారి అదొక రోజు వండేస్తే ఒక పని అయిపోతుంది, ఇంకెక్కువైతే పోతున్నాయి అని చెప్పి అయితే అవే తీసుకున్నాను. ఇక్కడ ఇంకా అవైతే నేను ఎలా ప్యాక్ చేస్తానో చూడండి, చాలా ఎక్కువ రోజులు వస్తాయండి. నేనైతే ఏవి కడగనండి ఆకుకూరలు, కరివేపాకు కానీ పచ్చిమిర్చి కానీ ఏవి కూడా కడగను. ఎందుకంటే కడిగితే ఏమవుతుందంటే తడిగా అయిపోయి ఆ తడి డ్రై అవ్వకుండా తడిగానే ఉండిపోతాయి కదా, సో వాటి వల్ల ఏంటంటే త్వరగా పోతాయి అన్నమాట. సో బురదలాగా వచ్చేసి పోతాయి. సో నేను గమనించింది అయితే అది. సో అందుకని చెప్పి ఏవి కూడాను, పచ్చిమిర్చి అయితే పైన తొడుములు ఉంటాయి కదా, సో అవి అయితే తీసేసి బాక్స్లో పెట్టేస్తాను, ఖచ్చితంగా బాక్స్లోనే పెట్టుకుంటాను. ఎందుకంటే కరివేపాకు పచ్చిమిర్చి డైలీ కూరలో వేస్తుంటాం కాబట్టి బాక్స్లో పెట్టుకోవాలని అనిపిస్తుంది నాకు. సపరేట్గా కవర్లో అయితే ఉంచనండి. ఈ ఆకుకూరలు కూడా కవర్లో ఉంచును, కవర్లో ఉంచితే ఇంకా పొద్దున్నుంచి ఇప్పటికే ఇంత వాడిపోయి కదా, ఇంకా అసలు వండబుద్ధి అయ్యేదనమాట చూస్తే. సో అందుకని చెప్పి అవి కూడా ఒక పెద్ద బాక్స్లో పెట్టేసుకుంటాను. సో ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అని చెప్పి నేనైతే డీమార్ట్లోనే తీసుకున్నానండి ఒకసారి, చాలా రోజులు అయిపోయింది, కొన్ని ఇయర్స్ నుంచి నేను వాడుతున్నాను అనమాట ఈ బాక్సెస్ అయితే. ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి కరివేపాకు పెట్టేస్తున్నాను కదా, ఇంకా ఆకుకూరల్లోని తోటకూర, పాలకూర, కొత్తిమీర ఇవి ఉంటాయి కదా, సో వీటిని కూడా నేను ఎలా ప్యాక్ చేస్తానంటే కరివేపాకు అయితే మొత్తం అంతాను ఆకులు సపరేట్గా తీసేసి అయితే ఒక బాక్స్లో పెట్టుకుంటాం కదా, అందరూ అలాగే పెట్టుకుంటారు నాకు తెలిసి. ఇంకా తోటకూర, పాలకూర, కొత్తిమీర ఏం చేస్తానంటే అస్సలు అంటే వేర్లేం లేకుండా మనకి ఎక్కడైతే కడతారో సో అక్కడికైతే కట్ చేసేస్తాను అనమాట. సో మొత్తం అంతా తీసేసి మిగిలిన కట్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. సో తోటకూర, పాలకూర ఎక్కువగా వండుతానండి, గోంగూర అయితే మ్యాక్సిమం వండను, ఎందుకంటే వేడి చేసేస్తుంది కదా, ప్లస్ ఏంటంటే అది ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుంది నాకు వంట చేసినప్పుడు. ఈ పాలకూర, తోటకూర ఏంటంటే ఇంక డైరెక్ట్గా ఇవి కట్ చేసేయచ్చు కాబట్టి కాడలతోటి ఇంక ఇవే వాడుతూ ఉంటానన్నమాట ఎక్కువగా. నేనైతే ఎక్కువ పాలకూర యూస్ చేస్తాను, బాగుంటుంది కూడా టేస్ట్ అయితే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేనైతే ఇలానే కట్ చేసి అయితే బాక్స్లో పెట్టేసుకుంటాను అనమాట. ఇవి ఎలాగో 4 కట్టలే కాబట్టి రెండు రకాలు కలిపి 4 కట్టలే కాబట్టి ఇంకా పెద్ద బాక్స్ వేసుకొని ఒక దాంట్లోనే రివర్స్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇవి ఎలాగో ఒక 2 డేస్లో అయిపోతాయిలేండి, 2 పూటలు ఉండేస్తే అయిపోతుంది. సో ఈలోపు ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను పక్కన సేమియా కోసం. సో మా మోక్ష అయితే మీరు ఇంతకు ముందు వీడియోస్లో చూసే ఉంటారు, ఒక 2-3 టైమ్స్ విజయనగరంలో కూడా చేయమని చెప్పి మా మమ్మీకి అడిగిందనమాట. ఎప్పుడు వెళ్ళినా కూడా అడుగుతూ ఉంటుంది విజయనగరం వెళ్ళాక. సో ఈ మధ్యన ఏంటంటే నేను విజయనగరం వెళ్ళిన తర్వాత మమ్మీకి కొంచెం ఫంక్షన్స్ తగలడంతో మమ్మీ బయటికి కూడా వెళ్ళింది అనమాట. సో సేమియా అయితే ఈ వారంలో తినలేదు మొన్న విజయనగరం వెళ్ళినప్పుడు, అందుకని చెప్పి ఏంటో బాగా తినాలనిపించేస్తుంది కదా, నాకైతే వండమని చెప్పేసింది. నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదండి గులాబ్ జామ్ ఎగ్లెస్ కేక్. సో ఎగ్లెస్ కేక్ రెసిపీ అయితే చాలామంది ట్రై చేసి నాకు ఫొటోస్ కూడా పెట్టారనమాట. సో చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలామంది ఇదేంటి గులాబ్ జామ్ చేసుకుందామని చెప్పి ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటారు, అందులో నేను కూడా ఒకదాన్ని. ఇంట్లో ప్యాకెట్స్ ఉంటే ఏంటంటే అవి సరే చేద్దాంలే, ప్రాసెస్ ఎక్కువ కదా, పంచదార గట్ట స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుందని చెప్పి చేయాలనిపించదు. సో ఇలా కేక్స్ చేసుకుంటే ఏంటంటే త్వరగా అయిపోతుంది, ఒక ప్యాకెట్తో మనం 2 టైమ్స్ అయితే కేక్ చేసుకోవచ్చు అనమాట. సో అది కూడా నేను చెప్పిన క్వాంటిటీలోని మీరు హాఫ్ క్వాంటిటీ చేసుకున్నట్టయితే ఒక 5 టైమ్స్ వరకు చేసుకోవచ్చు. సో అలా అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది, చాలామంది మనకి కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేశారు, నేను ట్రై చేశాను బాగా వచ్చిందని చెప్పి. సో చాలా బాగుంటుందండి, అందులోని ఇలాచీ పౌడర్ కనుక యాడ్ చేసుకున్నట్టయితే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మొత్తం తెచ్చుకున్న ఆకుకూరలు మొత్తం అన్ని సర్దేశాను కదా, ఇంకా
అక్కడ కొంచెం ఇసుకలాగా అయిపోయిందనమాట. సో కౌంటర్ టాప్లోని స్టవ్ పక్కన. సో ఇసుక కూడా తుడిసేసి ఇంకా చేతులు అయితే కడుక్కుంటున్నాను. నాలాగా మీలో ఎంతమంది ఓసీడీ టైప్ ఉన్నారో కామెంట్ సెక్షన్లో కూడా చెప్తూ ఉండండి. అప్పుడప్పుడు ఏంటంటే ఒక చిన్నది ఏదైనా తడి తగిలినా లేదంటే జిడ్డుగా ఉన్నా సరే ఇసుక అంటినా సరే నాకు ఎందుకో అంటే క్లాత్కి తుడుచుకున్న వాళ్ళు ఉంటారు. సో నేనైతే మాత్రం ఖచ్చితంగా చేతులు మాత్రం కడుక్కోవాలి. సో లేకపోతే ఏంటంటే నాకు అదుకులా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేనైతే పాయసం చేయడం స్టార్ట్ చేశాను. పాలు తీసుకున్నానండి. మరగబెట్టిన పాలు వేస్తుంటాం కదా. నేను పాలు ఎప్పుడు కూడాను పాపకు పాలు ఇవ్వట్లే కాబట్టి ఇంకా మరగబెట్టిన అనమాట. డైరెక్ట్గా పాలతోనే టీ చేసేస్తాను. టీ కోసమే పాలు అయితే తీసుకుంటాను నేను. సో పాలు ఎలాగా ఉన్నాయి కదా అని చెప్పి అయితే ఫస్ట్ మరగబెడుతున్నాను. మరగబెట్టిన తర్వాత ఫ్రై చేసిన సేమియా పుల్లలు అయితే వేసేస్తాను అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ పాలు పెట్టేసి కొంచెం వాటర్ వేసేసి మరగబెడుతున్నాను అనమాట. ఈలోపు ఇప్పుడే పడుకొని లెగిచాం కదా. ఇల్లంతా కూడాను కొంచెం చిందరవందరగా ఉందన్నమాట. పడుకునే ముందు మోక్ష అంతా కూడాను ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. సో అందుకని చెప్పి ఇంకా బెడ్షీట్ ఇంకా కప్పుకున్న దుప్పటి అవన్నీ కూడా మడత పెట్టేస్తున్నాను అనమాట. సమ్మర్లో దుప్పటి కప్పుకోవడం ఏంటా అని అనుకుంటున్నారా? సో నాలాగా మీలో చాలామంది ఉంటారు. ఏంటంటే నాకు ఎంత వేడిగా ఉన్నా సరే దుప్పటి అయితే ఖచ్చితంగా ఉండాలండి. సో అది కూడా నార్మల్ దుప్పటి కాదు. మీరు ఇప్పుడు చూసినట్టయితే అది మేము రగ్గు అంటాం అనమాట. సో ఆ రగ్గు లాంటిది ఖచ్చితంగా ఉండాలి. సమ్మర్లోని నా చైల్డ్హుడ్ మెమరీస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. మేము క్వార్టర్స్లో ఉండేవాళ్ళం కదా. అందరూ బయట పడుకునేవారు అనమాట. సో నేను మాత్రం అస్సలు బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే పడుకునేదాన్ని. సింగిల్గా బెడ్రూమ్లో పడుకునేదాన్ని అనమాట. మా చెల్లి, మా మమ్మీ, మా డాడీ ఎవరున్నా సరే ముగ్గురు కూడా బయట పడుకునేవారు. నాకైతే చాలా భయం అండి. నేను అంత ఎండలో కూడా ఎంత వేడిగా ఉన్నా సరే రగ్గు అయితే కప్పుకుంటానమాట. అది మాత్రం కంపల్సరీ. సో అదైతే మడత పెట్టేసి ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఈరోజైతే కొంచెం పనులు అయితే ఉన్నాయండి. ఊరెళ్ళి వచ్చాను కదా. ఇంకా బండి తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం సర్వీసింగ్కి అయితే ఇవ్వాలి. సో అది కూడా ఇచ్చేసి వచ్చానమాట మార్నింగ్. సో వాళ్ళైతే ఈవినింగ్ రమ్మని చెప్పారు, కాల్ చేస్తానని చెప్పారు. ఇంకా వాళ్ళైతే కాల్ కూడా చేశారు. 4:30 కల్లా కాల్ చేశారు. 6:30 వరకు షోరూమ్ ఓపెన్లో ఉంటుందంట. సో అందుకని చెప్పి ఇంకా వెళ్దాంలే ధీమాగా అని చెప్పి అయితే పనులు చేసుకుంటున్నాను. ఇంకా అదేంటో అండి, మెయిన్ రోడ్ పక్కన ఉండడం వల్ల ఏంటో కానీ ఒక 5 minutes తర్వాత ఇల్లు తుడుద్దా అని చెప్పి చీపురు పట్టుకున్నా సరే సగం చెత్త వస్తుంది. సర్లే ఇప్పుడే తుడిచాం కదా, చెత్త ఏం లేదులే అని చెప్పి మళ్ళీ తుడిచినా సరే ఒక 5 minutesకి మళ్ళీ చెత్త వస్తుంది అనమాట, ఇసుకలాగా. సో అదనమాట. మెయిన్ రోడ్ పక్కన ఉండడం వల్ల ఏంటంటే ఇసుక కొంచెం ఎక్కువగా వచ్చినట్టు ఉంటుంది. ప్లస్ ఏంటంటే మాది స్ట్రైట్ ఇల్లు కదా, అంటే గాలి గట్ట బాగా పాస్ అవుతుంది అనమాట. మంచిగా గాలి వస్తుంది, చాలా బాగా గాలి వస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటో కానీ ఇసుక అయితే బాగా ఎక్కువ వస్తుంది. ఇంకా ఎప్పుడు తుడిసినా సరే అలాగే ఉంటుంది. ప్లస్ ఏంటంటే మా మోక్ష ఉంది కదా, అన్నీ జల్లుతూ ఉంటుంది అనమాట ఇంట్లోని. ఎంత బాగా కంట్రోల్ చేస్తూ ఉంటాను. ఈ మధ్యన అయితే బాగా కంట్రోల్ అయింది. ఇంతకుముందు ఏంటంటే పిచ్చి సామాన్లు, ఆడుకునే సామాన్లు అన్నీ కూడా ఎక్కువ తీసి ఆడుకునేది అనమాట. ఇప్పుడు వాటితో కాకుండా ఇంకా కిందకి వెళ్ళడం లేదంటే టీవీ చూసుకోవడం గట్రా చేస్తుంది అనమాట. సో ఇల్లు అయితే తుడిచేసిన తర్వాత నేను పాల్లోని సేమియా పుల్లలు వేసి అయితే ఇల్లు తొడడం స్టార్ట్ చేశాను. నేను ఏదైనా అలానే చేస్తూ ఉంటానండి. స్టవ్ మీద టీ పెట్టి ఇల్లు తొడడం స్టార్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో అలాగే ఇల్లు తుడిచేలోపు ఒక 5 to 10 minutes అవుతుంది కదా. సో 5 minutesలో అయిపోతుందిలేండి ఇల్లు తుడిచేలోపు. ఇంకా అది అవుతుంది అని చెప్పి అయితే సేమియా పుల్లలు వేసి తుడుస్తున్నాను కదా, ఇంకా అవి అయితే బాగా ఉడికిపోయాయి అనమాట. సో అందుకని చెప్పి ఇంకా వాటి పనిలోకి వెళ్ళి షుగర్ కూడా వేసేసిన తర్వాత చెత్త అయితే ఎత్తేసి డస్ట్బిన్లో వేసేసాను అనమాట. సో ఇంకా ఇక్కడ పని అయితే అయిపోయిందండి. ఇంట్లో పని అయితే పెద్దగా ఏం లేదు ఈరోజు. ఇంకా మంచాల గురించే వెయిటింగ్ అనమాట. చెప్పాను కదా మంచం తీసుకుంటున్నామని చెప్పి. సో మంచాల అతనైతే ఈ రోజుకి మొత్తానికి రాలేదు. సో చాలా వరకు కాల్ చేశాను, కాకపోతే ఈరోజు అయితే డెలివరీ చేయలేదన్నమాట. సో రేపు అయితే ఖచ్చితంగా కాల్ చేసి అడగాలి. ఇంకా మొహం అయితే కడిగేసుకుంటున్నానండి. ఎందుకంటే చెప్పాను కదా ఫస్ట్ అయితే మా క్యాంటీన్కి వెళ్దాం అనుకున్నానండి, గ్రాసరీ అది తీసుకోవడానికి అని చెప్పి. కాకపోతే ఏంటంటే బండికి తీసుకున్నప్పుడే సీట్ కవర్ అనేది వేయలేదన్నమాట. పంచింగ్ మెషిన్ లేదని చెప్పి అన్నారు. ఫస్ట్ సర్వీసింగ్ చేయించుకున్నప్పుడు సీట్ కవర్ వేయించేసుకోండి అని కూడా చెప్పారనమాట. సర్వీస్ సెంటర్కి వెళ్తే ఏంటంటే వాళ్ళు మా దగ్గర అవ్వదండి, మెయిన్ ఎక్కడైతే సేల్స్ అవుతాయో అక్కడ షోరూమ్కి వెళ్ళండి, అక్కడ అవుతుందని చెప్పారు. సో నేనైతే మురళీనగర్లో ఉందన్నమాట ఒక షోరూమ్ మాకు దగ్గరలో. అక్కడికి వెళ్ళైతే ఇంకా సీట్ కూడా వేయించాలని చెప్పి రెడీ అవుతున్నాను అనమాట. మోక్షను కూడా తీసుకొని వెళ్ళాను. ఎప్పుడు కూడా ఇంతకుముందు విడిచిపెట్టేసేదాన్ని, ఎందుకంటే ఎక్కడికైనా సరే నేనే నడుచుకొని వెళ్ళేదాన్ని అనమాట. సో ఇప్పుడు ఎలాగో బైక్ ఉంది కదా అని చెప్పి అయితే మోక్షను ప్రతి దగ్గరికి కూడా తీసుకెళ్తున్నాను. తనకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా. సో ఇంట్లో ఒక్కదే కాకుండా అలాగా తీసుకెళ్తున్నాను అనమాట. నేనైతే ఇక్కడ మాయిశ్చరైజర్ అవన్నీ కూడా రాసుకుంటున్నాను. ఒక్కొక్కటి రాస్తుంటే ఏది డ్రై అవ్వకుండా ఇంకా అలా చెమటలు కారుతూనే ఉన్నాయి. ప్లస్ ఏంటంటే నాది కొంచెం ఆయిలీ స్కిన్ విత్ స్వెట్ ఎక్కువ అనమాట.
ఈ సమ్మర్లో అయితే మరి చెప్పలేము అసలు, కాటన్ డ్రెస్సెస్ ఎక్కువ వేసుకుంటూ ఉండాలి. ఇంకా కూలర్ అయితే పెట్టేసుకున్నాము. ఇంకా కూలర్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఊపిరి వచ్చినట్టు అనిపించింది అనమాట. ఏంటంటే కొంచెం గాలి అయితే ఎక్కువగా వస్తుంది కదా, ప్లస్ ఏంటంటే ఆ ఫ్యాన్ అనేది గాలి అక్కడే తగులుతుంది, ఇంకా సైడ్స్కి ఏం తగలదు అనమాట. సో తర్వాత నేను అలాగ నార్మల్గా రెడీ అయిపోయింది కదా, మోక్షకు కూడా 2 పిలకలు వేసేసి తయారు చేస్తున్నాను. ఇంకా మోక్ష అయితే ఫుల్ హడావిడి అనమాట. మీరు ఇందాకలే చూసుంటారు, నేను బెడ్షీట్ మడత పెట్టినప్పుడు మోక్ష రెడీ అయిపోతుంది అనమాట. కాటుక అవన్నీ కూడా పెట్టేసుకుంది. తీసుకెళ్తానని చెప్పాను, ఇంతకుముందు వదిలేసేదానని చెప్పాను కదా. సో ఇప్పుడు బాగా హ్యాపీ అనమాట. మోక్షకు సేమియా ఇష్టం కాబట్టి ముందు వచ్చేసింది అనమాట. సో సేమియా గట్టను ఉడికిందా లేదని చూసుకుందట, ముందేని స్టూల్ వేసి చూసుకుందంట. సో ఉడికిపోయింది మమ్మీ, నాకు వేసి ఇచ్చేసి నేను తినేస్తానని అయితే చెప్పింది అనమాట. సో ఇంకా మేము ఇద్దరం అయితే హాల్లో కూర్చొని తినడానికి అయితే కూర్చున్నాం అనమాట. ఇంకా తర్వాత షోరూమ్కి వెళ్తానని చెప్పాను కదా, సో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇంకా పొద్దున్న ఇచ్చిన ఫామ్ అంతా కూడా చూసుకుంటున్నాను. ఆ బ్యాగ్ కూడా సెట్ చేసేసుకొని ఇంకా తింటున్నాను అనమాట నేను. ఎందుకంటే తిని వెంటనే బయలుదేరిపోదాం అనుకున్నాం కదా, ఏదో ఒకటి మిస్ అయిపోయినా సరే మళ్ళీ నడుచుకొని రావాలన్నమాట. కొంచెం ఒక 1/2 km ఉంటుంది, మళ్ళీ మోక్షని పట్టుకుని నడుచుకొని రావడం అంటే కొంచెం కష్టమే. సో అందుకని చెప్పి ముందే చెక్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ మా మోక్ష అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తింటుంది. కొంచెం స్వీట్ కదా, కొంతమంది పిల్లలకి స్వీట్ ఇష్టం ఉంటుంది, కొంతమంది పిల్లలకి కారం ఇష్టం ఉంటుంది. అదేంటో మా మోక్షకి నాలాగే స్వీటే ఇష్టం అనమాట. ఇప్పుడు నాకు ఎక్కువగా స్వీట్ తినాలనిపించట్లేదు, కొంచెం కారం వైపు వెళ్తుంది అనమాట నా మనసు కూడా. సో అలాగా మోక్షకు కూడా ఎప్పుడో ఒకసారి చేంజ్ అవుతుందిలేండి. ఎందుకంటే నేను కూడా తగ్గించేస్తున్నాను కదా, ఇంట్లో బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ అయితే అస్సలు కొనట్లేదండి. ఎవరు కొన్నా కూడా ఒప్పుకోవట్లేదు అస్సలు చాక్లెట్స్. ఏదైనా చేతికి తినడానికి ఇస్తే చాలు మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది మా మోక్ష అయితే. మీరు ఇక్కడ చూడండి ఎంతసేపు మాట్లాడుతుందో, అలాగా కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటుంది. చేసుకుని సేమియా అయితే తినేసి బైక్ సర్వీసింగ్కి ఇచ్చాను కదా, సో అదైతే తీసుకున్నాడని వెళ్తాం అనమాట. సర్లే ఎక్కడో దగ్గర గ్రాసరీ అయితే కొనడం కన్ఫర్మే కదా అని చెప్పి అయితే ఒక సంచి కూడా పట్టుకోమని చెప్పాను మోక్షకి. ఇంకా లిస్ట్ అయితే చెప్పేస్తుంది నాకు, అక్కడ ఇది కొనాలి అది కొనాలి అని చెప్పి. సర్లే కొంటానులే పదని చెప్పి అయితే దిగమని చెప్తున్నాను. ఇంకా సర్వీస్ సెంటర్లో ఉంది కదా బండి, ఇంకా మేమైతే ఒక 1/2 km నడుచుకుని వెళ్ళాలన్నమాట. సో నేనైతే నడగలనండి, మోక్షకు కూడా నడడం అలవాటే. ఎందుకంటే కొంచెం మోక్ష చిన్న ఏజ్ నుంచే ఎక్కువగా నడిపించేదాన్ని అనమాట. సో మొత్తానికి షోరూమ్కి అయితే వచ్చాను, సర్వీసింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందని కాల్ వచ్చింది కాబట్టి ఇంకా త్వరగా ఇక్కడ పని ఏమి ఉండదు, జస్ట్ ఇంకా పే చేసేసి స్టార్ట్ అయిపోవడమే అనమాట. సో చెప్పాను కదా సీట్ కవర్ కూడా వేయించాలని చెప్పి ఇంకా ఇక్కడ నుంచి మురళీనగర్లో ఉండే షోరూమ్కి అయితే వెళ్ళాలన్నమాట. సో అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏమన్నారంటే 6:15 to 6:30 టైం పడుతుందండి, అతను బయటికి వెళ్ళారని చెప్పారు. సో అప్పటికి నాకైతే 30 to 45 minutes టైం అయితే ఉందన్నమాట. ఈ లోపు మళ్ళీ ఇంటికి వెళ్ళి రావడం అయితే టైం వేస్ట్, ప్లస్ ఈరోజు కాకపోతే మళ్ళీ నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత అంటే నాకు టైం సెట్ అవుతుందో లేదా అని చెప్పి అయితే డీమార్ట్కి వెళ్ళిపోయాను అనమాట. సో ముందు ఒక సంచిలో సామాన్లు చూసారు కదా, అవన్నీ కూడాను డీమార్ట్లో కొన్ని సామాన్లు అనమాట. గ్రాసరీయే తీసుకున్నాను, పెద్దగా ఏమి ప్లాస్టిక్ ఐటమ్స్ అవేం కాదు, గ్రాసరీ కావాలని చెప్పి అయితే వెళ్ళాను అనమాట. ఇంకా క్యాంటీన్కి అయితే వెళ్ళడం అవ్వలేదు ఈరోజు. మొత్తానికి బండి తీసుకున్న 30-35 డేస్కి అయితే సీట్ కవర్ వేయిస్తున్నాను అనమాట. సో బండి ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే బాగుందండి, బాగా వెళ్తుంది, స్మూత్గా వెళ్తుంది, బాగా నచ్చింది అనమాట బండి కూడా నాకు. నేనైతే అనుకోలేదు ఇంత త్వరగా బైక్ తీసుకొని స్కూటీ అయితే తీసుకొని తొక్కుతానని చెప్పి అయితే అనుకోలేదు. సో అనుకోకుండా మా హస్బెండ్ అయితే రిటైర్ అయినందుకు గిఫ్ట్ అయితే ఇచ్చేసారనమాట. సో ఇక్కడ బండి సీట్ కూడా వేయించేసాను కదా, ఇంటికైతే బయలుదేరిపోతున్నాను అనమాట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో ఇవైతే తీసుకున్నానండి, గ్రాసరీ ఐటమ్స్. బిస్కెట్స్ తీసుకున్నాను, ఎందుకంటే మోక్షకి స్కూల్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు. సో కంటిన్యూస్గా బిస్కెట్స్ కాకుండా ఏదో ఒక డే బై డే అయినా బిస్కెట్స్ పెడదాము అంటే ఏంటంటే పాపకి మొత్తం రోజు స్నాక్స్ కాకుండా ఒకరోజు స్నాక్స్ కట్టి ఇంకొక రోజు ఏంటంటే ఫుడ్ పెడతానమాట నేను ఎక్కువగా. ఎందుకు అంటే ఒకరోజు ఫుడ్ కంప్లీట్ చేయకుండా వచ్చింది అనుకోండి, నెక్స్ట్ డే స్నాక్స్ కాకుండా ఫుడ్డే పెడతాను. సో అలా చెప్తేనే కంప్లీట్ చేస్తేనే నేను నీకు నెక్స్ట్ డే స్నాక్స్ పెడతానని చెప్తే ఏంటంటే కంప్లీట్గా తింటేస్తుంది అనమాట బాక్స్. సో అందుకని చెప్పి స్నాక్స్ అయితే ఇంట్లో ఉంటాయి, కాకపోతే నేను రెగ్యులర్గా ఇవ్వను పాపకి. సో అదనమాట. ఇంకా పాప్కార్న్ చేయడానికి అని చెప్పి స్వీట్ కార్న్ తీసుకున్నాను, డ్రై స్వీట్ కార్న్. ఇంకా తర్వాత బ్యాండేజెస్ తీసుకున్నాను, కొంచెం గ్రాసరీ అయితే తీసుకున్నాను, బాస్మతి రైస్, ఇంకా కొంచెం అనమాట. ఇంకా అలాగా ఆయిల్ కూడా తీసుకున్నాను. 2 liters 222 పడింది అనమాట, 2 liters ఇది బాటిల్ వచ్చేసి. సో బాగుంది అనిపించింది. ఇంకా ఇవి వచ్చేసి పొటాటో నగ్గెట్స్ అనమాట, బాగుంటాయండి. నేను ఇంతకుముందు విజయనగరంలో తీసుకొని తిన్నాను, చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. సర్లే ఇంకా ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్ లాగా
సో ఆ మొత్తం అన్నీ ఒకేసారి ఫ్రై చేయకుండా ఒక 5 to 6 అలా ఫ్రై చేసి ఇవ్వచ్చులే మోక్షకి అని చెప్పి అయితే తీసుకున్నాను. మా ఇంట్లో అయితే కర్డ్ ఎక్కువగానే తింటామండి, బాగా ఎక్కువ తింటాము. సో అందుకని చెప్పి ఇంకా 1 kg ప్యాకెట్ తీసేసుకున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. అంటే నేను ఇప్పుడే డీమార్ట్ నుంచి వచ్చానమాట. బండి సర్వీసింగ్ అయిపోయింది, సీట్ కవర్ కూడా వేయించడం అయిపోయింది అనమాట. సో ఇప్పుడు తెచ్చిన డీమార్ట్ సామాన్లన్నీ కూడా సర్దాలన్నమాట. నేను మ్యాక్సిమమ్ మా క్యాంటీన్లోనే తీసేసుకుంటానండి. ఈరోజు క్యాంటీన్కి వెళ్దాం అనుకున్నాను, కాకపోతే అక్కడ షోరూమ్కి వెళ్ళాను అనమాట. సో ఎలాగో అక్కడికి వెళ్ళాను కదా అని చెప్పి పక్కనే డీమార్ట్ ఉంటే వెళ్ళిపోయాను. సో అక్కడైతే కొంచెం గ్రాసరీ తీసుకున్నాను. సో గ్రాసరీ అయితే మాత్రం సర్దేసుకొని పాల ప్యాకెట్, పెరుగు ప్యాకెట్, పన్నీర్ అన్నీ కూడా తీసేసుకుంటాను అనమాట డీమార్ట్లోనే. ఎందుకంటే మళ్ళీ ఎలాగో బయట తీసుకోవాలి కదా అని చెప్పి తీసేసుకుంటాను. సో గ్రాసరీ అయితే సర్దేసి కొంచెం ఫ్రెష్ అయ్యి వంట చేయాలన్నమాట నైట్కి. ఇంకా అంతేనండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.